ఆగస్టు 25 నుంచి 30 తేదీల్లో మేషరాశి వారికి ఆ వ్యక్తి మీకు దూరం అవుతాడు. ఇది విధి నిర్ణయం. ముందుగా తెలుసుకుంటే జాగ్రత్త పడవచ్చు. అసలు ఆగస్టు 25 నుంచి 30 తేదీల్లో మేషరాశి వారికి ఏ వ్యక్తి దూరం కాబోతున్నాడు, విధి ఎందుకు ఎలా నిర్ణయించింది, ముందుగా తెలుసుకుంటే ఏ విధంగా జాగ్రత్త పడవచ్చు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృత్తికా నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు. అయితే మీ జీవితంలో ఆగస్టు 25వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో ఒక ముఖ్యమైన పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది అని ఆధ్యాత్మిక విశ్లేషణలు ఆధారంగా ఈ వీడియోని మీ ముందుకు అయితే తీసుకొస్తున్నాము. అయితే ముఖ్యంగా మీ జీవితంలో చాలా దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి గురించి ఈ సమయంలో మీరు ఆలోచనలకు రావచ్చు. అయితే మీరు ఎంతగా నమ్మిన వ్యక్తి అయినా కొంతకాలం పాటు మీకు దూరంగా ఉండటం, మాట్లాడడం తగ్గించటం, స్పందించకుండా ఉండటం లేదా తన సమస్యల్లో తను నిమగ్నమై ఉండే పరిస్థితులు ఎదురవ్వచ్చు. అయితే ఇది తప్పనిసరిగా శాశ్వతంగా సంబంధాన్ని తెగిపోతుంది అని అర్థం కాదు. కొన్నిసార్లు జీవితంలో పరిస్థితులు, అపార్థాలు, సమయభావన, వ్యక్తిగత సమస్యలు మనుషులను తాత్కాలికంగా దూరం చేయవచ్చు అని అయితే చెప్పుకోవాలి. అందుకనే ఈ సూచనలను భయంగా కాకుండా ఒక జాగ్రత్త సూచనలుగా అయితే తీసుకోండి. మేషరాశి వారిలో కొందరికి ఈ వ్యక్తి కుటుంబానికి సంబంధించిన వారు కావచ్చు, మరికొందరికి స్నేహితుడు కావచ్చు, ఇంకొందరికి ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన వారు కావచ్చు. ప్రేమలో సంబంధాలు ఉన్నవారికి అయితే చిన్న అపార్థాలు కూడా పెద్ద సమస్యలుగా కనిపించే అవకాశం ఉంటుంది. ఆగస్టు 25వ తేదీ నుంచి మీరు మాట్లాడే ప్రతి మాటను ఆలోచించి మాట్లాడండి. కోపంతో తీసుకునే నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపానికి కారణం కూడా కావచ్చు. ముఖ్యంగా ఎదుట వ్యక్తి మాటలను పూర్తిగా వినకుండా తీర్పు అయితే ఇవ్వకండి. ఆగస్టు 26వ తేదీ చుట్టుపక్కల ఒక పాత విషయం మరలా చర్చకు రావచ్చు. గతంలో జరిగిన చిన్న సంఘటనలు ఎవరో గుర్తుకు చేయవచ్చు. ఇక్కడే మీ సహనాన్ని పరీక్షకు గురయ్యే అవకాశం ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉంటే సమస్య పెద్దది కాకుండా అప్రమత్తంగా అయితే ఉండగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆగస్టు 27వ తేదీ ఒక వ్యక్తి ప్రవర్తనలో మార్పు మీకు స్పష్టంగా అయితే కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి. ఇంతకుముందు తరచూ మాట్లాడే వ్యక్తి ఒక్కసారిగా మౌనంగా ఉండటం, మెసేజ్లకు ఆలస్యంగా సమాధానం ఇవ్వటం లేదా మీతో మాట్లాడడానికి ఆసక్తి చూపించకపోవటం జరగవచ్చు. అప్పుడు వెంటనే నన్ను దూరం చేస్తున్నారు అని నిర్ణయించుకోకండి. ముందుగా కారణం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆగస్టు 28వ తేదీ మేషరాశి వారికి భావోద్వేగంగా ముఖ్యమైన రోజు కూడా కావచ్చు అనే చెప్పుకోవాలి. మీరు గతంలో చేసిన సహాయం, మీరు పెట్టుకున్న నమ్మకం, మీరు ఆశించిన స్పందన గురించి ఆలోచించే పరిస్థితి కూడా రావచ్చు. అలాంటి సమయంలో మీ మనస్సులోని బాధలను కోపంతో మార్చకుండా జాగ్రత్తగా అయితే పడటం మంచిదని అయితే చెప్పుకోవాలి. అయితే ఆగస్టు 29వ తేదీ ఒక కీలకమైన సంభాషణకు అవకాశం కూడా ఉండవచ్చు. అయితే చాలా కాలంగా చెప్పకుండా దాచుకున్న విషయాలు మీ ముందుకు తీసుకురావచ్చు. అయితే మీరు కూడా మీ మనస్సులోని మాటలను చెప్పాలనుకోవచ్చు, కానీ మాటల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండటం మంచిది. నువ్వు ఎప్పుడూ ఇలాగే చేస్తున్నావు అనే మాటకు బదులుగా ఈ విషయం వల్ల నాకు ఇలా అనిపిస్తుంది అని చెప్పటం మంచిది. మాట మారితే పరిస్థితి కూడా మారవచ్చు. ఆగస్టు 30వ తేదీ నాటికి పరిస్థితి కొంత స్పష్టమయ్యే అవకాశం ఉంటుంది. నిజంగా ఆ వ్యక్తి మీకు దూరం కావాలని ప్రయత్నిస్తూ ఉంటే దానిని బలవంతంగా ఆపడానికి ప్రయత్నించకండి. ప్రతి వ్యక్తి మన జీవితంలో శాశ్వతంగా ఉండవలసిన అవసరం లేదు. కొంతమంది మన జీవితంలోకి ఒక పాఠం నేర్పించడానికి వస్తారు. కొంతమంది మన ప్రయాణంలో కొంత దూరం మాత్రమే నడుస్తారు. మరికొందరు దూరమైన తర్వాత మరలా తిరిగి వస్తారు. అందుకనే ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలను అయితే తొందరపాటుతో అయితే ఉండకూడదని అయితే గుర్తుంచుకోండి. మేషరాశి వారు ఈ సమయంలో ముఖ్యంగా 3 విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. మొదటిది, కోపంతో మాట్లాడకండి. రెండవది, అపార్థం వచ్చిన వెంటనే సంబంధాన్ని తెంచుకోవద్దు. మూడవది, మీపై మీరు నమ్మకం కోల్పోవద్దు.
మీ జీవితంలో ఎవరో ఒకరు దూరమయ్యారని మీ విలువ తగ్గదు. ఒక వ్యక్తి మీతో మాట్లాడకపోవటం వల్ల మీరు తప్పుడు వ్యక్తి అయిపోరు. ప్రతి సంబంధానికి రెండు వైపులా పరిస్థితులు ఉంటాయి అని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ సమయంలో ఆర్థిక విషయంలో కూడా జాగ్రత్తలు అవసరమనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మీకు పూర్తిగా పరిచయం లేని వ్యక్తుల మాటలను నమ్మి డబ్బు అయితే ఇవ్వకండి. రుణాలు తీసుకోవటం లేదా పెద్ద మొత్తంలో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటం ముందు ఒక్కసారి ఆలోచించటం మంచిది. అయితే ఉద్యోగం చేస్తున్న మేషరాశి వారికి సహ ఉద్యోగులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. మీకు సంబంధించిన విషయాలు కాకపోయినా మధ్యలో మాట్లాడటం పరిస్థితిని క్లిష్టం చేయవచ్చని అయితే గుర్తుంచుకోండి. వ్యాపారాలు చేసేవారికి భాగస్వాములతో మాట్లాడేటప్పుడు మాటల కంటే రాతపూర్వకంగా స్పష్టత ముఖ్యమని అయితే గుర్తుంచుకోండి. నమ్మకం ఉండటం మంచిదే, కానీ అవసరమైన విషయాల్లో స్పష్టత ఉండటం ఇంకా మంచిది. కుటుంబ జీవితంలో ఉన్నవారికి మాత్రం ఈ తేదీల్లో ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు దగ్గరైన వ్యక్తి మౌనంగా ఉండటం అతను మీపై ప్రేమ లేదని అర్థం కాదు. కొన్నిసార్లు మనిషి తన సమస్యలు చెప్పుకోలేక మౌనంగా ఉంటాడు. మేషరాశి అవివాహితులకు ఒక పాత పరిచయం మరలా గుర్తుకు రావచ్చు. గతంలో మాట్లాడిన వ్యక్తుల నుంచి సందేశం రావచ్చు, లేదా అనుకోకుండా ఆ వ్యక్తి గురించి సమాచారం వినవచ్చు. అయితే వెంటనే భావోద్వేగానికి నిర్ణయాలు అయితే తీసుకోకండి. అయితే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉన్నాడు, అతని ఉద్దేశం ఏమిటి అనే విషయాలను అయితే గమనించండి. అయితే వివాహమైన వారికి మాత్రం పాత విషయాలను తిరిగి చర్చించడం ప్రస్తుత సంబంధాన్ని ఇబ్బంది పెట్టకపోవటం మంచిదని అయితే గుర్తుంచుకోండి. అయితే మేషరాశి వారికి ఇది విధి నిర్ణయం అనే మాట భయపెట్టే విధంగా కాకుండా ఒక ఆత్మ పరిశీలనకు తీసుకోవటం మంచిది. మేషరాశి వారికి ఇది విధి నిర్ణయం అనే మాట భయపెట్టే విధంగా కాకుండా ఒక ఆత్మ పరిశీలనగా అయితే తీసుకోండి. అయితే మన చేతుల్లో లేని విషయాలను కొన్ని ఉంటాయి, కానీ మన స్పందన మాత్రం మన చేతుల్లోనే ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. అయితే ఎవరైనా దూరం అవుతున్నారు అని తెలిసినప్పుడు వారిని వెంబడించడం కంటే ఒక్కసారి ప్రశాంతంగా కారణం అడగండి. మాట్లాడడానికి అవకాశం ఉంటే మాట్లాడండి. మీ తప్పు ఉంటే ఒప్పుకోండి. ఎదుటవారి తప్పు ఉంటే కూడా కోపంతో ప్రతీకారం తీర్చుకునే ఆలోచన అయితే చేయకండి. ఎందుకు అంటే కొన్నిసార్లు ఒక చిన్న మాట సంబంధాన్ని కాపాడుతుంది. మేషరాశివారు ఆగస్టు 25 నుంచి 30 మధ్యలో మీ జీవితంలో ఏ మార్పు వచ్చినా దానిని మీ భవిష్యత్ అంతం చేస్తుంది అని అయితే అనుకోవద్దు. ఒక తలుపు మూసుకుంటే మరొక మార్గం తెరుచుకునే అవకాశం కూడా ఉంటుంది అని అయితే గుర్తుంచుకోండి. అయితే మీకు దూరమైన వ్యక్తి నిజంగా మీ జీవితంలో ఉండాల్సిన వ్యక్తి అయితే పరిస్థితులు అనుకూలించినప్పుడు తిరిగి మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. లేకపోతే ఆ దూరం మీకు కొత్త అనుభవానికి, కొత్త పరిచయాలకి, కొత్త అవకాశాలకి మార్గం కూడా చూపిస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 6 రోజుల్లోనూ మేషరాశి వారు ముఖ్యమైన సందేశాలు అయితే ఒకటే అని అయితే గుర్తుంచుకోండి. భయపడకండి, తొందరపడకండి, కోపంతో నిర్ణయాలు తీసుకోకండి. ఈ సమయంలో మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేషరాశి వారికి ఆగస్టు 25 నుంచి 30 తేదీల మధ్యలో ఏ వ్యక్తి దూరం కాబోతున్నాడు, ఏ విధంగా విధి నిర్ణయించింది, ముందుగా తెలుసుకుని ఏ విధంగా జాగ్రత్త పడాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.